అభీష్టం మేరకే నన్ను ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాదు పంపించారు. ఎందుకంటే కొలంబో ప్లాన్ కింద ఆ రోజుల్లో యూకే వెళ్ళడానికి సమాయత్తం అవుతుంటే ఇంకొక జిల్లాకి వెళ్ళడానికి నేను వెంటనే నా సంసిద్ధతని తెలపలేదు. నాకు వద్దన్నట్టుగానే చెప్పాను. అందుకు వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ విధంగా నా జిల్లాల అనుభవం 85, 86 నుంచి ప్రారంభిస్తే 92 దాకా జరిగిందండి. మహబూబ్ నగర్లో మీరు ఉన్నప్పుడే గిరిధర్ సబ్ కలెక్టర్గా ఉన్నాడా? గిరిధర్ ఉండేవాడు. అంటే గిరిధర్ కిడ్నాప్ అయిన టైంలో మీరే కలెక్టరు. అది ఐ థింక్ ఆ ఇన్సిడెంట్ ఒకటి నాకు గుర్తు. ఎందుకంటే అప్పుడు మహబూబ్ నగర్ వచ్చాను, గద్వాల్ దాకా కూడా నేను కూడా వెళ్ళటం జరిగింది. మహబూబ్ నగర్ కోర్స్ వన్ ఆఫ్ ది చాలా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో ఒకటి, అండ్ ఏ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్ ఆల్సో టు వర్క్. జిల్లా కలెక్టర్గా అనుభవాలు, ఈ కిడ్నాప్ ఇన్సిడెంటు, దాని బ్యాక్గ్రౌండ్ అది కూడా చెప్పగలిగితే ఐ థింక్. మహబూబ్నగర్ జిల్లా మీరు చెప్పినట్టుగానే అప్పటి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా తర్వాత మహబూబ్నగర్ జిల్లా అతి విశాలమైన జిల్లా. సుమారు 19,000 చదరపు ఎకరాల కిలోమీటర్ల దూరం ఆ జిల్లా. ఒక మూల నుంచి ఇంకో మూలకి మనం ప్రయాణం చేస్తేనే ఒక రోజుగా ఆల్మోస్ట్ గడిచిపోతుంది. పెద్ద జిల్లా, 64 మండలాలు, 4 సబ్ డివిజన్స్. అలాగే మనకి సృష్టిలో ఉన్న అన్ని సమస్యలు కూడా జిల్లాలో మనకి నమూనాలు దొరుకుతాయి. మీరు వెనకబాటుదనం అనండి, అంటరానిదనం అనండి, కమ్యూనల్ సమస్యలు అనండి, నక్సల్ సమస్యలు అనండి, వ్యవసాయ సంబంధిత క్షామ పరిస్థితులు కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా మహబూబ్నగర్ జిల్లాలో మనకి నమూనా తప్పకుండా లభిస్తుంది. అలాగే విశేషమైన ఒక ఆదరణ ఆ జిల్లా ప్రజల నుంచి నేను లభించింది నాకు ఆ 2 సంవత్సరాల్లో కూడా. విశేషంగా మేము ఆ రోజుల్లో ప్రయత్నం చేసింది యువజన సంఘాలని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి. ఎందుకంటే వీళ్ళందరూ కొంత నక్సలిజం వైపు, కొంతమంది వేరే రకంగా అందరూ హైదరాబాద్ వచ్చే ఇక్కడ ఏమీ పని లేకపోయినా కూడా అక్కడ సంపాదన అంతా ఇక్కడ ఖర్చు పెట్టడం, విలాసవంతమైన జీవితం కోసం హైదరాబాద్కు రావడం, కానీ వాళ్ళు ఏ విధంగా కూడా అభివృద్ధి చెందకుండా ఉంటున్నారనే ఒక ఆందోళన జిల్లాలో నాకు అప్పటిక్కడ వినిపిస్తూ ఉండేది. అలాగే మీకు తెలుసు, మహబూబ్నగర్ జిల్లా నుంచి వలస కొన్ని వేల కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా పాలమూరు లేబర్ అని చెప్పి వాళ్ళు వెళుతూ ఉండేవారు. సో ఇవన్నీ అరికట్టడానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే దృష్టితో ఈ యువజన సంఘాలన్నీ మొదలెట్టి కొన్ని ప్రభుత్వ పథకాల కింద యూత్ కాంపోనెంట్ ప్లాన్ అని చెప్పి ప్రత్యేకంగా ప్రభుత్వ ఆదేశాలు తీసుకుని ఒక 10% నిధులు యూత్ క్లబ్స్ ద్వారా వినియోగించడం ద్వారా అనేక యూత్ క్లబ్స్ ప్రభుత్వ పథకాలకి వారు కూడా ఆకర్షితులై ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలనే ఒక ఆసక్తి పెంచుకుని వారందరూ కూడా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చేయగలపడానికి సిద్ధపడేవారు. ఇదొక మంచి మార్పు తీసుకొచ్చింది జిల్లాలో. అలాగే రెండవది, ట్రైబల్స్ ప్రాంతంలో, అంటే మన్ననూరు ప్రాంతంలో, కొల్హాపూర్ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో అంతవరకు కూడా మనకి నీటి వనరులు సమృద్ధిగా లేవు. కాబట్టి చాలామంది అదంతా అప్పర్ ప్లాటో అంటారు కదా, కాబట్టి అక్కడ నీరు లభించదు అనే ఒక ఆలోచనతో ఉండేవారు. అక్కడ విశేషంగా మేమందరం గ్రౌండ్ వాటర్ సర్వే బాగా చేసి అక్కడ బావులు తవ్వించడం వల్ల అనేక గిరిజన గ్రామాల్లో వ్యవసాయానికి కావాల్సిన సదుపాయాలు ఆ విధంగా లభించాయండి. అదొక మంచి అనుభవం. అలాగే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఐడెంటిఫై చేసి అక్షర కిరణం అనే ఒక కార్యక్రమాన్ని మొదలెట్టి టోటల్ లిటరసీ క్యాంపెయిన్ ఆ రోజుల్లో పాక్షికంగా, అంటే కొన్ని జిల్లాలు మీకు తెలుసు వాళ్ళందరూ కూడా సంపూర్ణ అక్షరాస్యత కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. బట్ మహబూబ్ నగర్లో నాకు జ్ఞాపకం ఉంటే ఆ రోజుల్లో 24%, 25% ఉండేది అక్షరాస్యత. దాన్ని 100% ఒకేసారి చేయడం చాలా కష్టం. కాబట్టి మనం అంచెలంచెలుగా చేద్దామని ఒక 7 మండలాలు, 2 మున్సిపాలిటీస్ తీసుకుని అక్షర కిరణం కార్యక్రమాన్ని అధ్యాపకుల సహాయంతో చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా చక్కగా సహాయ సహకారాలు అందించారు. ఈ విధంగా మహబూబ్నగర్ జిల్లాలో కార్యక్రమాలన్నీ చేశాం. తర్వాత ప్రభుత్వం ఆ రోజుల్లో స్పెషల్ ఏరియా ప్రోగ్రామ్ అని చెప్పి యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీని చేసేవాళ్ళు, డెవలప్మెంట్ సంబంధించి. అది విశేషంగా
అమలు చేయడం, ఆ రోజుల్లో ప్రభుత్వం నక్సలైట్స్ వాళ్ళు కూడా కార్యక్రమాలు చేయొచ్చు, పబ్లిక్ మీటింగ్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు అనే దృష్టితో అనుమతులు ఇచ్చారు. మీకు జ్ఞాపకం ఉంటే ఆ అనుమతులు కూడా రద్దు అవ్వడం ప్రారంభమైంది మహబూబ్నగర్ జిల్లాలో. ఇందాక మీరు ప్రస్తావన చేసినట్టుగా ఆ రోజు సబ్ కలెక్టరు గిరిధరు అతన్ని గద్వాలు తన ఇంటి నుంచి కిడ్నాప్ చేసుకుని వెళ్ళారు నక్సలైట్స్. అప్పుడు వెంటనే నేను ఏపీ సివిల్ లిబర్టీస్ కమిటీ సభ్యులతో మహబూబ్నగర్లో కూర్చొని మాట్లాడి, నాకు చాలా జ్ఞాపకం, మల్లు మాసిరెడ్డి గారు అని చెప్పి ఆ రోజుల్లో ఏపీసీఎల్సీ సెక్రటరీ ఉండేవారు. ఆయన్ని వెంటనే నేను కబురు పెట్టి పిలిచి మాట్లాడి, ప్రభుత్వం ఈ విధంగా నక్సలైట్స్ని మీరు ప్రజా జీవనంలోకి రండి, పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకోండి అని అనుమతిస్తున్నప్పుడు మీరు ఈ విధంగా కిడ్నాప్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది మేము ఏమాత్రం కూడా దీన్ని టాలరేట్ చేయం. కాబట్టి మీరు వెంటనే విజ్ఞప్తి చేసి గిరిధర కనుక వెంటనే రిలీజ్ అయితే మంచిది, లేకపోతే మీరు రేపు తలపెట్టిన అచ్చంపేటలోని సమావేశాన్ని రద్దు చేయాల్సి వస్తుంది. నాగర్ కర్నూలులో అచ్చంపేటలో ఎక్కడ పెట్టారు, వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టి చాలామందిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు రద్దు చేసుకోవాల్సి వస్తుంది. ఆ మీటింగ్ని మేము దాన్ని అంటే పర్మిషన్ లేని సమావేశంగా డిక్లేర్ చేయడం అవుతుంది, న్యాయబద్ధంగా జరగట్లేదు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకుంటారు అని గట్టిగా మాట్లాడటం వల్ల మల్లూరి మాసిరెడ్డి గారు పాపం ఆయన ప్రయత్నం ఆయన చేశారు. కానీ గిరిధర్ని వెంటనే వాళ్ళు రిలీజ్ చేశారని తర్వాత తెలిసింది. కానీ గిరిధరు ప్రజాజీవనానికి వచ్చి కనిపించేటప్పటికీ మేము పెట్టుకున్న ఆ షరతు ఉల్లంఘన జరిగింది. కాబట్టి ఎస్పీ గారు, నేను అప్పట్లో దివంగతులైన సిఎస్ నాయుడు గారు ఎస్పీగా ఉండేవారు. సో సిఎస్ నాయుడు గారు నేను ఇద్దరం మాట్లాడుకుని ఈ మీటింగు ఇది రద్దు చేసుకోవాలి, దీనికి ప్రభుత్వ అనుమతి లేదు అని ప్రభుత్వ అనుమతితో మేము దాన్ని ప్రకటన చేయడం, తర్వాత పోలీస్ ఫైరింగ్ జరగడం, అందులో కొంతమంది మరణించడం, ఇవన్నీ కూడా పెద్దపెట్టిన జరిగాయి. అది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది. ఎందుకంటే దాని తర్వాత ప్రభుత్వం మళ్ళా కఠిన వైఖరి ప్రారంభించి వీళ్ళకి అనుమతులన్నీ రద్దు చేసి వెంటనే నల్గొండ జిల్లాలో దీని యొక్క పర్యవసానం కనిపించింది. అక్కడ ఆ రోజుల్లో జేవి రాముడు ఎస్పీగా ఉండేవారు, జనార్దన్ రావు ఉండేవాడు కలెక్టర్గా. వాళ్ళు దీన్ని పర్యవసానంగా అక్కడ కూడా రద్దులు చేసి ప్రభుత్వ విధానం కూడా అప్పుడు నక్సలైట్ ప్రాబ్లంకి మారింది. సో అదొక పెద్ద అనుభవం నాకు మహబూబ్ నగర్లో నాకు మిగిలిన అనుభవం. విశేషమైన కార్యక్రమాలన్నీ స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా చేయడానికి పెద్ద ప్రయత్నం జరిగిందండి. స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా కోవం అని చెప్పి కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఆఫ్ మహబూబ్ నగర్ అనేది ఒక చిన్న సంస్థలాగా దాన్ని మొదలెట్టి ప్రతి నెల ఒకరోజు జిల్లా కలెక్టరు, తర్వాత జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ కూడా, అంటే అధికారులు అందరం కలిసి ఒక ఎన్జిఓ ఏరియాకు వెళ్ళి ఆ ఎన్జిఓ చేసే కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుని వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడటం, మాకు అనిపించిన ఫలితాలు వాళ్ళతో పంచుకుని కొంత బాగోగులు వాళ్ళతో మాట్లాడుకోవడం వల్ల కూడా స్వచ్ఛంద సంస్థలకి ప్రభుత్వ కార్యాలయాలకి ఉండే సహజమైన ఆ రకమైన గ్యాప్ అది కొంచెం అంతరం తగ్గి పరస్పరం స్నేహభావంతో పనిచే